కథామంజరి శ్రావ్య సంచిక 2026 జనవరి. కథ పులి న్యాయం. కలం వెంకటమణి. గళం వెంపటి కామేశ్వరరావు. శ్రీమతి పోడూరి నాగమణి స్మారక సంక్రాంతి 2026 కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ. బయటకు చెప్పుకు తిరిగే సంగతి కాదు ఇది. పెద్దోళ్ల ప్రపంచంలో నాదారోడు బతకాలంటే పెద్ద పులి దయ కావాల్సిందే. ఆ రోజున మరో దారి లేక నాటకాల చిట్టెమ్మ దాని గుహలోకి వెళ్ళి శరణ కోరింది. దాని న్యాయం అది చెప్పింది. అది నాడెమైన న్యాయం కాదు. కానీ ఏం చేస్తుంది, ఆ న్యాయానికి తలొగ్గింది. నలుగురిలో పడితే బతుకు కుక్కలు చింపిన విస్తరైపోద్ది. మొత్తంగా కన్ను పోగొట్టుకోవటం కన్నా మెల్ల చేసుకోవటం నయం కదా. అలాగని చెప్పే ఆ రోజున ఆమె తన కూతురి విషయంలో అలా చేయవలసి వచ్చింది. చిట్టెమ్మది అనకాపల్లి జిల్లాలోని వెంకటాపురం. అది చిన్న పల్లెటూరు. ఆ పక్కూరే మునగపాక. అది మండల కేంద్రం. అమ్మోరు జాతరకి అక్కడ మనిషికో నీతి అన్న వీధి నాటకం పెట్టారు. నాటకం పెట్టారనగానే చిట్టెమ్మ సంబరపడిపోయింది. ఇప్పుడు నాటకాలు పెద్దగా ఎక్కడ వేస్తున్నారు? వేస్తే మటుకు చూసేవాళ్ళేరి. కొద్దో గొప్పో చూస్తే మటుకు వాళ్ళ కోసం పెట్టుబడి పెట్టి నాటకాలు ఆడించేవాళ్ళెవరు? ఏదో నాటకం మీద మక్కువ కొద్దీ ఎవరైనా పెడితే పెట్టాలి. ఆ పనికి ఆ ఊరి బట్టల వ్యాపారి సన్యాసి పాత్రుడు పూనుకున్నాడు. పని మానుకుని నలుగురు దగ్గరికి తిరిగి చందాలు పోగేసి ఆ పుణ్యం కట్టుకున్నాడు. హీరోయిన్ వేషం కట్టమని చిట్టెమ్మ కూతురు కన్యాకుమారినే అడిగాడు. చిట్టెమ్మ మొదట కుదరదంది. నా కూతురు నాటకాలు గీటకాలు ఆడదు అని అతని ముఖం మీద తగ్గేసి చెప్పేసింది. మరి కిందటేడాది కసింకోట నాటకాల పోటీలో వేషం కట్టింది కదా, ఊరికినే ఎద్దులే, డబ్బిస్తాను అని బలవంత పెట్టాడు. చిట్టెమ్మ లొంగింది. ఆమె చెయ్యందుకుని 2000 అడ్వాన్స్ కింద చేతిలో కుక్కేశాడు. చేతిలో పడిన డబ్బు చూసుకుని ఒప్పుకుందామె. నిజానికి కన్యాకుమారి చేత నాటకాలు ఆడించాలన్న ఉద్దేశం తనకు లేదు. కానీ తన రోజులు బాగులేవు. తండ్రొకటి లేడు. సోములే బతుకుంటే ఆ పిల్లకి ఇన్ని పాటలు ఉండేవి కావేమో. ఏనాడో కాలం చేశాడతడు. తల్లి తండ్రి తనే అయి పెంచింది చిట్టెమ్మ. తన కూతురికి తనలాంటి బతుకు వద్దని చెప్పి 10వ తరగతి దాకా చదివించింది. ఆ మాత్రం చదువుకి అవకాశాలనే వచ్చి పడతాయి. మేనరికం ఉంటే అన్న కొడుకు ఇచ్చి పెళ్లి చేసి పంపించేసింది. ఆ సచ్చినోడు తాగి తాగి శరీరం కొళ్ళబెట్టుకుని చచ్చాడు. పిల్ల రోడ్డున పడిపోయింది. ఇంకేం చేయడం? కన్యాకుమారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది. తిని ఊరకనే కూర్చుంటే రోజులెలా వెళ్తాయి? తనతో కూలి పనులకి నాలి పనులకి తీసుకుపోతోంది. మంచి ప్రోగ్రాములుంటే ఎప్పుడైనా పోతోంది. జాతర రోజున తల్లి కూతుళ్ళు తెల్లారగట్లే మునగపాక వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళకి ఏర్పాట్లయ్యి ఘనంగానే చేశారు. సాయంత్రం దాకా రిహార్సల్స్ సాగాయి. రాత్రి 9ంటికి తెర లేచింది. చిట్టెమ్మ స్టేజీ ముందరే కూర్చుంది. కన్యాకుమారిది కోడల పాత్ర. అత్తగారి వేషం సావిత్రమ్మ కట్టింది. ఆవిడిది ఎస్ కోట, దాసరోళ్ళ ఆడపడుచు. చిట్టెమ్మ మీద చిన్నదే. తాను నాటకాలేయటం మానేసింది గాని ఆవిడ ఇంకా మానలేదు. పూల పూల నైలాను పాలిస్టర్ చీర కట్టుకుని పోనీటైల్ జడేసుకుని హై హీల్స్ చెప్పులు తొడుక్కొని కన్యాకుమారి వయ్యారంగా స్టేజీ మీదకి నడిచొచ్చేసరికి కుర్రకారు ఒకటే గోల. నాటకం మొదలైంది. సీనియర్ నటి సావిత్రమ్మకి పోటాపోటీగా కన్యాకుమారి కూడా నప్పిస్తున్నది. డైలాగులు పటాసుల్లా పేలుతున్నాయి. జనాలు గుడ్లప్పగించి చూస్తున్నారు. స్టేజీకి ఓ మూల కూర్చున్న తవుడుగాడు తబలా ఒకటే వాయించేస్తున్నాడు. హార్మోనియం మోగిన కాడికి మోగుతోంది. అవి పెద్దగా వాడుకలో లేని పరికరాలు. మరి మ్యూజిక్ వాయించే కీబోర్డు ప్లేయరు పాడైపోతే వడ్డాదిలో ఎత్తి పెట్టేసిన ఒక నాటక పరిషత్తు దగ్గర నుంచి ఆ తబలా హార్మోనియం పెట్టే అడిగి పట్టుకొచ్చారంట. డ్రస్సులు నాటకాల సామాగ్రి కిరాయికిచ్చేవాళ్ళు ఇప్పుడెక్కడున్నారు? మరి నాటకాలు ముమ్మరంగా సాగిన రోజుల్లో విజయవాడ నుంచి కూడా కిరాయికి తెచ్చేవాళ్ళు. ఆ రోజులు పోయాయి.
మొత్తానికి ఆ పాత డొక్కు వాయిద్య పరికరాలతోనే మహాగమ్మత్తుగా సాగుతోంది ఈ నాటకం. ఓ రంగం అయింది. లైట్లు ఆర్పారు. జనాల గోల. అప్పటికి రాత్రి 10 గంటలు కావస్తోంది. తిరిగి లైట్లు వేసేసరికి స్టేజ్ మీద డాన్సు వేయడానికి హీరో అర్జున్, హీరోయిన్ కన్యాకుమారి రెడీగా ఉన్నారు. దంచవే మేనత్త కూతురా సినిమా సాంగ్ వేశారు. మొదట్లో స్టెప్పులు పద్ధతిగానే వేసింది. మధ్యలో కళ్ళు పెద్దవి చేసి కన్యాకుమారికేవో సైగలు చేశాడు సన్యాసిపాత్రుడు. ఆమె పైట తొలగిస్తూ లంగా పైకి ఎత్తుతూ స్టెప్పులు వేయటం మొదలుపెట్టింది. అంతే, కుర్రకారుకి కిర్రెక్కిపోయింది. స్టేజి ఎక్కేసి హీరోని కిందకు తోసేసి కన్యాకుమారిని పట్టుకుని తెగ దాటించేశారు. ఇదేం సోదా అనుకుంది చిట్టెమ్మ. సాంగు అయిపోయాక ఓ గ్రంథసాంగుడు స్టేజీ ముందరకొచ్చి వన్స్ మోర్ అంటూ ఓ 500 నోటుని కన్యాకుమారికి ఇవ్వజూపాడు. కన్యాకుమారి చెయ్యి చాచి ఆ పచ్చగాగితం అందుకుంటాది అనగా పోలీసోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వచ్చేశారు. అంతే, జనాలు హీరోతో సహా నాటకం ట్రూపోళ్ళు తలో దిక్కుకి పారిపోయారు. దిక్కు తోచక కన్యాకుమారి ఒక్కతి స్టేజి మీద నిల్చుండిపోయింది. పోలీసులు ఆమెను, నాటకం పెట్టిన సన్యాసిపాత్రుడిని, తన సవాసగాళ్లను జీపు ఎక్కించుకుని తీసుకుపోయారు. అమ్మ నా కూతురో అని గుండెలు బాదుకుంటూ జీపు వెనకాల పరిగెత్తుకుని స్టేషన్కు వెళ్ళింది చిట్టెమ్మ. లోన ఒక మూల చెక్క బల్ల మీద కన్యాకుమారి డీలాపడి కూర్చునుంది. ఎస్ఐ రమణారావు చిందులు తొక్కుతున్నాడు. ఏట్రా మీరు చేస్తున్న పని? ఆ నాటకం ఏంటి? ఆ డాన్సర్ ఏట్రా? ఒరే ఎటున్నట్టు ఆ రైటర్కి చెప్పి వీళ్ళ మీద కేసు కట్టమను ఆదేశించాడు. అయితే అప్పటికింకా కేసు కట్టలేదని చెప్పి ఊపిరి పీల్చుకుంది చిట్టెమ్మ. మీరు దేనికని పర్మిషన్ తీసుకున్నారా? సాంఘిక నాటకం అని చెప్పారు, మరి మధ్యలో ఆ రికార్డింగ్ డాన్సులేంటి అని లాఠీ చేత పుచ్చుకున్నాడు. చిట్టెమ్మ కాలుగాలని పిల్లలా ఎస్ఐ ముందుకు వచ్చి, నన్నందరూ నాటకాల చిట్టెమ్మ అంటారు బావు అని పరిచయం చేసుకుని తను వచ్చిన కారణం చెప్పబోతుంటే ఎస్ఐ కింద నుంచి మీద్దాకా ఆమెను చూసి నువ్వేంటిక్కడ అని అడిగాడు. హీరోయిన్ వేషం కట్టిన కన్యాకుమారి నా కూతురే బావు అని సన్నని గొంతుతో చెప్పిందామె. అయితే ఇదంతా నీ ట్రైనింగ్ అన్నమాట కొర చూశాడు ఎస్ఐ. ట్రైనింగ్ ఎట్టి బావు అని చేతులు పిసుకుంటూ, మా అప్పుడు ఈ రికార్డింగ్ డాన్సులు వేయలేదు బావు. ఒకప్పుడు నాటకాలే ఊపిరిగా బతికినోళ్ళం. మా తాతల కాడి నుంచి నాటకాలు వేసుకొస్తున్నాం. ఎన్నెన్ని గొప్ప నాటకాలు ఆడేరో మా ఊళ్ళు. కురుక్షేత్రం, శ్రీకృష్ణరాయబేరం, సత్యహరిశ్చంద్ర లాంటి ఎన్నో నాటకాల్లో నాను నటించాను బావు. చిందు వేసేదాన్ని, కోలాటం ఆడేదాన్ని బావు నేను. అంతేగాని రికార్డింగ్ డాన్సులు వేయలేదు. ఈ మధ్యన మరీ ఇసుమంటి డాన్సులు పడుతున్నారు. టీవీ సినిమాలు వచ్చేసి నాటకం దిగజారిపోనాది బావు. కళలకి ఆదరవు లేదు. నాటకాలు లేక మాలాంటి వాళ్ళకి పని లేదు. మరి ఏదో 4 రూపాయలు వస్తాయని పిల్ల అలా డాన్స్ కట్టింది గాని అని ఆమె చెప్పుకుపోతుంటే ఇక చాలించమని ఎస్ఐ చెయ్యెత్తి, నీ చరిత్ర ఘనంగానే ఉంది, మరి నీ కూతురు వేసిన వేషమేంటి? గుడ్డలిప్పి ఆ గంతులేంటి అని అడిగాడు. నాకు తెలుదు బావు, ఏదో నాటకం ఎత్తంది అనుకున్నాను గాని ఇలాగా ఒంటి మీద గుడ్డెడిసి గంతుతాది అని నాను అనుకోలేదు. తప్పైపోనాది బాబు, దయతలిసి ఈ పాలికి వదిలేయండి అని వేడుకుంది. ఏటి తప్పైపోయింది అని హుంకరించుకుంటూ లేచి కన్యాకుమారి దగ్గరికి వెళ్ళి ఆమె జబ్బ పట్టుకుని లేపి, ఏంటే బయట తీసి లంగా ఎత్తి ఆ డాన్సులేంటే సమాధానం చెప్పమాన్నట్టు మనిషిని కుదిపాడు. కన్యాకుమారి బిక్క చచ్చిపోయింది. ఆమె జబ్బా నొక్కుతా, నీ కూతురికి కొవ్వు ఎక్కువైపోయిందే, అందుకే ఇలా తైతక్కలాడుతోంది. కొంచెం కొవ్వు కరిగిస్తే మనిషి దారిలో పడుతుంది. అంత ఈజీగా వదిలేయడానికి ఇదేమన్నా మామూలు కేసు అనుకున్నావా? అశ్లీలం కేసు. లైంగిక ప్రేరేపిత చర్యకు పాల్పడ్డారు. అశ్లీల నృత్యాలు నిషేధం, తెలుసునా? ఇలాంటి డాన్సులు చూసే కుర్రకారు చెడిపోతున్నది అని అన్నాడు. ఎస్ఐ మాట్లాడిన మాటల్లో సగానికి సగం మాటలు అర్థం కాలేదు చిట్టమ్మకు. ఇంతలో కన్యాకుమారి ఉన్న విషయం చెప్పేయటం మంచిదని చెప్పి, సన్నాసి పాత్రుడే నా చేత ఆ డాన్సులు వేయించడానికి ఒప్పించాడు. డబ్బు ఆశ చూపించాడు. ఏదో కకృతి పడి చేశాను అని ఏడుపు గొంతు పెట్టి చెప్పింది.
ఆడవడో సన్నాసోడు వేయమన్నాడు, నువ్వు వేసేస్తావా అని చెయ్యెత్తి కొట్టబోయాడు ఎస్ఐ. ఆడపిల్ల అని చెప్పి వదిలేశాడో, మరెందుచేత వదిలేశాడో కొట్టకుండా వదిలేసి విసురుగా అవతలికి తోసేశాడు. కన్యాకుమారి వెళ్లి మూలన పడిపోయింది. నుదురికి గోడ తగిలిందో ఏమో తల పట్టుకుని కూర్చుండిపోయింది. చిట్టెమ్మకు మనసు చివుక్కుమనిపోయింది. చెడ్డ కోపం వచ్చేసింది. కానీ ఏం చేయగలదు? పోలీసు వాళ్లతో వ్యవహారం అయినా ఊర్పు పట్టలేక, బావు కుసింత బయట తీసినందుకే ఇంత గొడవ చేసేస్తున్నారు గుందా. మరి ఆ సినిమా హీరోయిన్లు వంటి మీద జాకెట్టు గుడ్డైనా ముంచటం లేదు. వేసుకున్న పీలిక లాంటి గుడ్డ మొక్కలను కూడా సిగ్గు సరం లేకుండా ఇప్పి అవతల పాడేస్తున్నారు. మా ముడుకులపైకి లంగా ఎత్తితే తప్పు వచ్చేస్తుంది తమరికి. వాళ్ళు చెడ్డీలతో దాటినా తప్పు కాకుంటుంది అని అడిగేసింది. ఛప్ నోర్మై, సినిమా వాళ్ళకి మీకు సాటా అని ఎగిరాడు. చిట్టమ్మ కాస్త తగ్గి, అది కాదు బాబు, మాది మాత్రమే వాళ్ళ, ఆళ్ళది కాదా? ఆళ్ల మానాలకి మర్యాదలు అవసరం లేదా? రాజు చేస్తే శృంగారమును, సాకల్ది చేస్తే వ్యభిచారమునా? ఇదే న్యాయం బాబు? ఏం చట్టం మాకే గాని ఆళ్ళకు వర్తించదా బాబు? నేను ఇలాగంతా నాన్నని కోపగించుకోకు బాబు, నువ్వే న్యాయం చెప్పు అని అడిగింది. ఏంటే ఎకసక్కాలుగా ఉందా? నాకే నీతులు చెబుతున్నావు, పో బయటికే అంది రంకలేశాడు ఎస్ఐ. బయటికి పోయిందామె. పోయి అక్కడ ఓ చెట్టు కింద చతికిలబడింది. అప్పుడు ఓ కానిస్టేబుల్ సిగరెట్టు కాల్చుకోవడానికి బయటకు వచ్చాడు. చిట్టెమ్మని చూసి పక్కకు పిలిచి, ఇదిగో ఎందుకు చెప్తున్నానో ఇనుకో. కేసు అయితే బోల్డ్ బాధ, స్టేషన్ అంట కోర్టులంట తిరగలేక సావాలి. నువ్వు పడలేవు. ఆళ్ళ చేతుల్లో ఈళ్ళ చేతుల్లో పిల్ల నలిగిపోద్ది. పిల్ల చూస్తే వాటంగా ఉంది. నా మాటని ఓ 10,000 ఇచ్చి సెటిల్మెంట్ చేసేసుకో అని చెప్పాడు. 10,000 అనేసరికి అమ్మ బాబో అని గుండెల మీద చేతులు వేసుకుని, బావు అంత డబ్బు నాని ఎక్కడి నుంచి తేను? ఏదో 1000 అంటే ఇచ్చుకోగలను గాని అని అన్నది. సిగరెట్ ఎగబిల్చి, ఎంత లేదన్నా ఓ 5-6 వేలన్నా ఉంటే గాని పని కాదు అని చిట్టమ్మ ముఖం మీదకి గుప్పున పొగ వదిలాడు ఆ కానిస్టేబుల్. చిట్టమ్మకు ఆ పొగ పడదు. చేత్తో పొగను విసిరికొట్టి, కాస్త దయసూపండి బావు అని బతిమాలుకుంది. మరి దయసూపడానికే కదంటే ఇదంతా చెప్పి, ఇది నాకేం పనిలేక చెప్తున్నానా అని చెప్పి లోపలికి పోయాడు అతగాడు. పిల్లని వదిలేలా లేరు. ఇక ఏం చెయ్యాలో బోధపడలేదు చిట్టమ్మకి. ఎర్రిబాబు తలుపుకొచ్చాడు. రాజకీయంగా పలుకుబడిగల మనిషి, ఏదో పదవి కూడా వెలగబడుతున్నాడు ఆయన గారు. ఆ క్షణంలో ఆ మనిషి తన కూతుర్ని ఆ కేసు నుండి బయటపడేయగలడు. పరుగు పరుగున అతని ఇంటికి పోయింది. ఎర్రిబాబుని కలవనిచ్చారు కాదు అతగాని అనుచరులు. నెత్తి కొట్టుకుంటూ ఏడుపు అందుకుంది చిట్టమ్మ. ఆ ఏడుపు ఎర్రిబాబు చెవిన పడిందో ఏమో. ఎవరదే అని అడిగాడు. అనుచరుడొచ్చి ఆమెను లోపలికి పిలుచుకెళ్ళాడు. ఆ సమయంలో ఎర్రిబాబు మందు మీదున్నాడు. గ్లాసును ఎదరబల్ల మీద పెట్టి, ఏటి చిట్టమ్మా ఎడాపడా లేకుండా సోకాలు తీస్తున్నావు అని అడిగాడు. రికార్డింగ్ డాన్స్ వేసిందని నా కూతుర్ని పోలీసు వాళ్ళు పట్టుకుపోనారు బావు అని ఏడ్చుకుంటూ చెప్పింది. ఏటి డాన్స్ ఎత్తేనే పట్టుకుపోయారా? ఎకసెక్కంగా అడిగాడు ఎర్రిబాబు. అంటే ఏదో కొద్దిగా పైట జారుదిలి స్టెప్పులు వేసినది బావు. దాచకుండా ఉన్న విషయం చెప్పేసింది. ఏటి బయట జారుదులనందుకే పోలీసు వాళ్ళకి తాపాలు వచ్చేసినాయా అని నవ్వాడాయన. బావు ఓ 10,000 ఇస్తే గాని పిల్లని వగ్గనంటున్నారు బాబు వాళ్ళు. నానెక్కడి నుంచి తెచ్చిది 10,000? పొట్టకూటి కోసం చిన్న చితగా పనులు చేసుకు బతికి దాన్ని కళాకారులకిచ్చి పెంచినైనా నాకు రావడం లేదు. ఏదో బుద్ధి గడ్డి తిని నా కూతురు ఈ యాసం కట్టింది. తమరు కాస్త దయ చూపించాలి బావు అని ప్రాధాయపడిందామె. లోకంలో బొత్తిగా న్యాయం లేకుండా పోతుందిరా అని ఓ మనిషిని పిలిచాడు. పిలిచి, నీ పంపానని ఎస్ఐకి చెప్పి ఆ పిల్లని తీసుకొచ్చాయి అని అతగాడిని స్టేషన్కి పంపాడు. చిట్టెమ్మ బయటికెళ్ళి ఓ మూల గట్టుపై కూర్చుంది. అరగంట కల్లా కన్యాకుమారిని తీసుకొచ్చేశాడు ఆ మనిషి. కళ్ళల్లో కూతురు పడేసరికి చిట్టమ్మ కళ్ళంతా లేసైపోయాయి.
పోతురాజుబాబుకి దండం పెట్టుకుంది. కాసేపటికి లోనికి పిలిచారు. వెళ్ళింది. ఎర్రిబాబు ఏవేవో కుశల ప్రశ్నలేశాడు. చెప్పింది చిట్టమ్మ. ఆనక ధీమాగా లేచి కన్యాకుమారి దగ్గరకు వచ్చి, పేరుకు తగ్గట్టే ఉన్నది నీ కూతురు అని ఆమె చేపట్టుకున్నాడు. మంచి వయసు మీదున్న పెద్ద పులు లాంటి మనిషేమో కన్యాకుమారి జడిసిపోయింది. మందు వల్ల ఎక్కిందో మరిందు వల్ల ఎక్కిందో మత్తెక్కిన కళ్ళతో కన్యాకుమారి వంక కన్నార్పకుండా చూస్తూ, అప్పుడప్పుడు ఇంటికి పంపిస్తుండు, అమ్మగారికి పనిలో కాస్త సాయపడుతుంది అని అన్నాడు. అలాగే పంపిస్తాను బాబు, మరి వెళ్ళొస్తాం అని చెప్పి సాయం చేసినందుకు ఆయన గారికి 2 చేతులా దండం పెట్టి రాయపోదాం అని తన కూతురిని పిలిచింది చిట్టమ్మ. వస్తాను సారు అని చెప్పి కన్యాకుమారి అతని చేతిని శుతిమెత్తగా విడిపించుకోబోయింది. పంజా లాంటి చెయ్యి ఏంటి విడిపించుకుంటుంది? అతగాడు మత్తుగా నవ్వుతూ, తెల్లారేక వస్తాదులే, కుమారి భయపడనట్టుకున్నది, కాస్త ధైర్యం చెప్పి పంపిస్తాను, నువ్వు వెళ్ళిరా అని అన్నాడు. ఆ మాటతో వదలమన్నట్లుగా కన్యాకుమారి వేటగాని చేతిలో గువ్వలా పెనుగులాడింది. మరింత పట్టు బిగించాడతను. చిట్టమ్మకు విషయం అర్థమైపోయింది. గతుక్కుమనిపోయింది. ఏదో తోడేళ్ల దగ్గర తప్పించుకున్నది అనుకుంటే పులి నోటికి చిక్కిపోయింది. పోయే ముందు గింజుకున్నట్టు ప్రాణం గింజుకుంది. అది కాదు బాబు, అమ్మాయి అనుకుంటా అడ్డు తగలబోయింది. చెప్తే నీకు కదా, ఈ రోజుకి ఇక్కడుంటే దానికే మంచిది అని కన్నెర్ర చేశాడు ఎర్రిబాబు. ఓ అనుచరుడు ఆమెను పక్కకు తీసుకెళ్లి, ఏటి కొత్తగా లేని భయాలు నటిస్తున్నావు? ఎర్రిబాబు సంగతి తెలుసు కదా, ఏళ్ళు అనవసరంగా గొడవ చేసి విషయం వీధిలో ఎట్టకోకు అని చెప్పి బయటికి పొమ్మన్నాడు. ఎర్రిబాబు మంచోడు కాదని తనకు తెలుసును. కాని ఆ క్షణంలో అతగాడిని ఆశ్రయించక తప్పలేదు. ఇప్పుడు ఆ మహారాజుతో గొడవ తను పడగలుగుతుందా? గొడవ పెట్టుకుని ఊర్లో బతకగలుగుతుందా? తన జాతి మనుషుల మానాలకి ప్రాణాలకి పూచిక పుల్ల విలువ ఇవ్వని సమాజాన్ని చేదరించుకుంటూ కళ్ళతోనే అమ్మాయికి జాగ్రత్త చెప్పి చీకట్లోకి నడిచిందామె. చీకటి తనకు కొత్తేం కాదు. కథామంజరి శ్రావ్య సంచిక 2026 జనవరి. కథ పులి న్యాయం. కలం వెంకటమణి. గళం వెంపటి కామేశ్వరరావు. శ్రీమతి పోడూరి నాగమణి స్మారక సంక్రాంతి 2026 కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ.